ఇక బీసీలకు 42% కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదన్నారు. తమకు బీసీల కన్నా బీహారీ ముఖ్యమని మల్లికార్జున ఖర్గే రాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42% కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ ఖర్గేతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఎక్కడ సమన్వయం లేదన్నారు హరీష్ రావు. తెలంగాణలో మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు అడుగుతున్నామని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే, అదే సమయంలో రాహుల్ గాంధీ ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం అని అనడం హాస్యాస్పదమన్నారు. ఒకే రోజు ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీదో 2 నాల్కల ధోరణి చూస్తేనే అర్థమవుతుందన్నారు హరీష్ రావు.